ముందుగా అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ దశాబ్ద కాల ప్రయాణం ఖచ్చితంగా 2014 మార్చి 14 తెలంగాణ గడ్డ మీద మన పార్టీని ఆవిర్భవించుకోవడం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల శ్రేయస్సుకై మనం మన పార్టీ ప్రయాణం మొదలుపెట్టాం. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల కాలంలో మనం కొన్ని సందర్భాల్లో పోటీకి దూరం అయినప్పటికీ ఖచ్చితంగా రాష్ట్రం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికైనా కూడా కొంత సమయం ఇవ్వాలి, వేచి చూద్దామని మీరు చెప్పినటువంటి మాట మీద అందరం కూడా వేచి అదేవిధంగా వెయిట్ చేయడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సార్ ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తెలంగాణలో జనసేన పార్టీ గొంతుగా ఎక్కడ ఆగిపోలేదు సార్. అనేక సమస్యల మీద మహిళా సమస్యల మీద అన్నిటి మీద కూడా జనసేన పార్టీ పోరాటంలో ముందుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా మేము సంకోచించట్లేదు సార్. ఖచ్చితంగా పోరాటాల్లో ముందున్నాం. అదేవిధంగా సార్ ఇంకా పోటీకి వచ్చే వరకు అయితే సార్ ఏదైతే మనం 14 అదేవిధంగా 18 అదేవిధంగా కీలకంగా చూసుకుంటే జీహెచ్ఎంసీలో ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 50 వరకు డివిజన్స్ మనం పోటీ చేద్దాం అనుకుని ఆగిపోయినటువంటి మీ యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా ఒక శిరోధార్యంగా తీసుకుని అందరూ డెసిషన్కి మీ నిర్ణయానికి కట్టుపడడం జరిగింది సార్. కానీ సార్ నేను ఇందు మూలంగా ఒక 2 మాటలు చెప్తాను సార్. ఏదైతే విడివిడిగా మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు లేకపోతే పోరాటాలు ఇవన్నీ ఒక దిక్కైతే సార్, ఏదైతే మీరు కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా బాధ్యత ఇచ్చినప్పటి నుంచి 32 నియోజకవర్గాల్లో అంటే మనం ఇచ్చుకుంది 32 నియోజకవర్గాలు అయినప్పటికీ సార్ అనేక పార్టీలు చెప్తున్నాయి 119లో పోటీ చేస్తాం, 119లో గెలుస్తాం, 119 స్థానాల్లో బలం ఉంది. కానీ నేను ఇందు మూలంగా తెలియజేయాలనుకుంటున్నాను సార్ మీకు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి తాండాల్లో ప్రతి గడపలో ప్రతి వాడలో ప్రతి వీధిలో కనీసం జనసేన జెండా పట్టుకునే కార్యకర్త, జనసేన జెండాకు ఓటేసే వ్యక్తి గట్టిగా బలంగా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు సార్. అయితే మా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ యొక్క నియోజకవర్గ వారీగా ఏదైతే మీరు బాధ్యతలు అప్పచెప్పినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, పార్టీ నిర్మాణం కానివ్వండి, సమస్యల మీద పోరాటం కానివ్వండి సార్. ఒక విషయం సార్, ఏదైతే నాకు ఇచ్చినటువంటి బాధ్యతలో సార్ ఈ పేపర్ లీకేజ్ వల్ల ఏదైతే రంగారెడ్డి స్టడీ సర్కిల్స్ ఈ యొక్క ఎస్సీ స్టడీ సర్కిల్కి గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటివి 5 months టెన్యూర్ అయిపోయింది, ఇంక మేము ఇవ్వలేము అన్న పక్షాన డైరెక్ట్గా కేటీఆర్ గారు ప్రకటించారు సార్ 24 గంటలు అన్నీ అందుబాటులో ఇస్తామని చెప్పి. కేటీఆర్ గారు ప్రకటించినప్పటికీ ఆ పిల్లల పుస్తకాల సైతం రోడ్ల మీద పడేసి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పిల్లలు సార్ ఒక 100 మంది పిల్లల్ని బయటపడేస్తే ఆ పిల్లల తరపున బలంగా మనం నిలబడి న్యాయ పోరాటం చేసి స్టే తీసుకొచ్చి వాళ్ళని అక్కడ ఉంచడం కాకుండా నేను ఇందు మూలంగా చెప్తున్నాను సార్, ఆ పిల్లల్ని స్థానిక వెల్ఫేర్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ప్రభుత్వం దగ్గర వాళ్ళకి అన్నం పెట్టడానికి డబ్బులు లేవని చెప్పడం జరిగింది సార్. స్వయంగా నాతోనే చెప్పారు సార్. అదే తెలంగాణలో జనసేన పార్టీ 100 మంది పిల్లలకి 10 రోజులు స్వయాన మన జోబులో డబ్బులతో భోజనం పెట్టడం జరిగింది సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, మనం దయచేసి ఈసారి పోటీ చేద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా మన వంతు బలం మనకున్నది. జనసేన పార్టీకి తెలంగాణలో ఉన్న బలం ఏంట్రాయి అంటే ఖచ్చితంగా మీరంటూ ఒక చెయ్యి ఎత్తితే మీ వెనక నడవడానికి సైన్యం సిద్ధంగా ఉన్నారు సార్. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి బలం. అదేవిధంగా అనేక సమస్యల మీద మనం పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు సార్ వెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా తెలియని వాళ్ళు అమ్మ జనసేన పార్టీ ఉందా ఖచ్చితంగా మేము ఆదరిస్తాం, తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇంకొంచెం బలంగా నిలబడితే ఖచ్చితంగా మీరు గెలుస్తారమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెడిషనల్ పాలిటిక్స్ సార్, ట్రెడిషనల్ పార్టీస్ ఉన్నాయి, ట్రెడిషనల్ పాలిటిక్స్ ఉన్నాయి, వాటన్నిటికీ భిన్నంగా వాటన్నిటికీ ధీటుగా ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని ఏ విధంగా నిలబడుతుంది అంటే మీరు చెప్పేటువంటి మాటని ఎప్పుడూ కూడా ఒక శిరోధార్యంగా తీసుకుని ప్రజలకి ఆపద వాళ్ళకి అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ప్రాణానికి సైతం పణంగా పెట్టి పనిచేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. మా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ సార్, మనకి ఖచ్చితంగా తెలంగాణలో మనకు అద్భుతమైనటువంటి బలం ఉంది. ఈసారి మనం పోటీ చేయాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మీరు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా ఏ నియోజకవర్గాలైనా కూడా మీ అందరం కలిసి సమిష్టిగా పనిచేసి బలంగా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో మనం బలంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.